అందరికీ శుభోదయం అండి. ఉదయకాల సమయం దేవాది దేవుడిని స్తుతించడానికి దేవుడు చక్కటి అవకాశం మనకి దయచేస్తున్నారు. ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యం చదువుకుందాం. యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. దేవుని బిడ్డలారా, యథార్థత అనేది మన జీవితాలకు చాలా ముఖ్యమైనది. ఆ యథార్థత లోకములో ఎవరు మనలో అది చూడకపోయినా పరమందున్న దేవుని యొక్క దృష్టి మన పైన ఉంటుంది. మనము మనుషులకు భయపడి కాదు కానీ దేవునికి భయపడి జీవించడం నేర్చుకోవాలి. మనము ఈ లోకములో జీవిస్తున్నప్పుడు కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది, ఏంటి ఇంత ఖచ్చితంగా ఉంటున్నాను, ఇంత యథార్థంగా ఉంటున్నాను, ఇంత నమ్మకంగా ఉంటున్నాను, అయినా నాకే ఇలాంటివన్నీ ఎదురవుతాయి. అయినా ఈ లోకానికి అన్యాయంగా ఉన్న వాళ్ళు ఇష్టం, యథార్థవంతులైతే ఇష్టం ఉండదు, వారికే శోధనలు ఎక్కువ అనుకుంటారు. చాలాసార్లు మనకు అలా అనిపిస్తుంది. ఎందుకంటే యథార్థత ఎక్కడ పనిచేయదు. అబద్ధము, నకిలీ, మోసము ఇలాంటివే ఉపయోగపడుతున్న ఈ రోజున లోకంలో. కనుక అలాంటి సందర్భాల్లో నేను యథార్థంగా ఉంటే నాకేంటి ప్రయోజనము అని చెప్పి అనిపిస్తుంది కూడా. అయితే దేవుని వాక్యం అంటుంది, వాని క్రియల చొప్పున ప్రతి వానికి జీతం ఇవ్వడానికి దేవుడు త్వరగా రాబోతూ ఉన్నారంట. మనకి ఆ మాట ప్రకటన గ్రంథంలో కనిపిస్తుంది. కనుక లోకముని యథార్థతను చూడకపోయినా దేవుడుని యథార్థతను చూస్తూ ఉన్నాడు. అయితే వాక్యం అంటుంది, యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. నీ యథార్థతను దేవుడు చూస్తాడు. చూసి నీ గుడారము అనగా నీ ఇల్లును దేవుడు వర్ధిల్లింపజేస్తానంటున్నాడు. అంటే నువ్వు వర్ధిల్లాలి అంటే, నువ్వు అభివృద్ధి పొందాలి, అన్ని విషయాల్లో వర్ధిల్లాలి అంటే దేవుని దృష్టిలోనూ పడాలి యథార్థవంతుడిగా. యథార్థవంతుల గుడారము వర్ధిల్లుతుందని వాక్యం సెలవిస్తుంది. కనుక అలాంటి యథార్థత మనం కలిగి ఉందాం. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. దయచేసి ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారైన దేవా, మీకు వందనములు. ఈ రోజు నీ బిడ్డల వారి పనులు ప్రారంభిస్తూ ఉంటాం కానీ బిడ్డల పనులకు తోడుగా ఉండి వారి అవసరాలన్నీ కూడా తీర్చి వారి ఉద్యోగములకు, వారి వ్యాపారములకు, వారి ప్రయాణములకు మీ సహాయం దయచేసి విదేశాల్లో ఉన్నటువంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించమని, ఈ రోజున బిడ్డలు చేపట్టుకుని మీరు నడిపించమని యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.